ఈరోజు మా ఇంట్లో ఒక ప్రత్యేకమైన రోజు, మా బాబు పుట్టినరోజు. సో మీ అందరం కలిసి గడిపిన మధురమైన క్షణాలని ఈ వీడియోలో మీ అందరితో పంచుకుందాం అనుకుంటున్నాను. బై మోక్షిత్, హ్యాపీ బర్త్డే. అన్న హ్యాపీ బర్త్డే. Happy birthday to you. బర్త్డే పద. సో రోజులాగానే మోక్షిత్ ఈరోజు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. ఏదో స్పెషల్ డే అని చెప్పేసి పంపించాను, లేదంటే ఈరోజు ఇంట్లో ఉంచేదాన్ని. ఇక్కడైతే నేను యోగా చేయడానికి రెడీ అవుతున్నాను అనమాట. ఇది నా డైలీ రొటీన్. ఇవాళ బర్త్డే అని చెప్పేసి మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు మోక్షిత్తోనే దీపం పెట్టించాను అనమాట. అండ్ నా యోగా అయిపోయిన తర్వాత హన్విని మా పాప, మోక్షిత్ మా బాబు, హన్విని కూడా రెడీ చేయాలి. ఈరోజు దాన్ని కూడా స్కూల్కి పంపించాలన్నమాట. యాక్చువల్గా మోక్షిత్ వెళ్ళిపోయాక నిద్ర లెగుస్తుంది, కానీ ఈరోజు అన్నని విష్ చేయాలని మార్నింగే లేచింది. ఇక్కడ ప్రసాదం నేను పులిహార చేశాను దేవి కోసం మార్నింగ్. అండ్ డైరెక్ట్గా ఈవినింగ్ వచ్చేసాం. మధ్యలో నేనేం షూట్ చేయలేదు, రికార్డ్ చేయలేదు వీడియో. ఈవినింగ్ కూడా మంచిగా గులాబీ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసేసి చాలా బాగా అనిపించింది. ఎక్కువ దీపాలు పెట్టేసరికి ఎంత బాగా అనిపించిందో. కమ్ ఇన్సైడ్. ఈరోజు వచ్చిన గెస్ట్లో చిన్న గెస్ట్ ఇతనే. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ రావాల్సింది, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈలోపు బెలూన్స్ అన్ని పగలగొట్టేసేలా ఉన్నారు కేక్ కటింగ్ అయ్యే లోపే. రిమైనింగ్ పిల్లలు కూడా వచ్చారనమాట. అందరు వచ్చిన తర్వాత హియర్ వి గో ద కేక్. సో ఈ ఇయర్తో 12 years వచ్చాయన్నమాట. 11 కంప్లీటెడ్. నీ బర్త్డే రోజు నేను ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నాను. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే మోక్షిత్. నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా, ఎనర్జెటిక్గా, లైవ్లీగా ఉండాలి. సో కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు తినేసి ఆ తర్వాత గేమ్స్ ఆడుకున్నారనమాట. హౌసీ ఆడారు. ఒక గేమ్ ఆడేసరికి చాలా టైం అయిపోయింది. ఒక బాబు విన్ అయ్యాడు. చిన్న బాల్ గిఫ్ట్ చేసాము. ఇంకొండి ఫుడ్ వాళ్ళకి అరేంజ్ చేసిన ఫుడ్, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్, కోక్ అంతా జంకే. పిల్లలు అదే ఇష్టపడుతున్నారు. మరి డ్రోన్ ఒకటి గిఫ్ట్ వచ్చింది అనమాట. అనుకోకుండా వచ్చింది. మేము బర్త్డేకి ఇన్వైట్ చేసిన వాళ్ళు కాదు, మా వెల్ విషర్స్ తీసుకొచ్చి గిఫ్ట్ చేశారనమాట మార్నింగ్ టైంలో. ఇది నెక్స్ట్ డే వాళ్ళు ఆడుకున్నారు. సో ఈ బ్లాగ్కి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.